నెల రోజులుగా ఏ నలుగురు కలిసినా ఒకటే చర్చ. బీహార్లో ఏం జరుగుతోంది, ఎవరు గెలుస్తున్నారని. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత బీహార్ ఎన్నికల చుట్టూ మరింత క్యూరియాసిటీ కనిపించింది. కట్ చేస్తే ఓటర్ తీర్పు వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. కమలం విసిరిన బాణానికి లాంతర్ పార్టీతో పాటు మిత్రపక్షాలు చిన్నపోయాయి. ఎన్డీఏ ఈ రేంజ్ విక్టరీకి అసలు కారణమేంటి? నితీష్ బీజేపీ జోడీపై తగ్గలేదా? ఎన్డీఏ కూటమి విజయానికి 5 మెట్లు ఏంటి? బీహార్ అసెంబ్లీ ఫైట్ లో వార్ వన్ సైడ్. ఎన్డీఏ కూటమి అద్భుత విజయం. జనాల్లో ఏమాత్రం తగ్గని నితీష్ ఇమేజ్. బీజేపీ వ్యూహాలతో విపక్ష కూటమికి షాక్. ఏమాత్రం పోటీ ఇవ్వని మహాగఠబంధన్. ఎన్డీఏ సూపర్ విక్టరీకి కారణాలేంటి? ఎన్డీఏ విజయానికి 5 మెట్లు ఏంటి? బీహార్ ఎన్నికలపై కనిపించిన ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఓటు లెక్కించే వరకు ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. ఒక కూటమి పోరాటానికి మరో కూటమి ఆరాటానికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారని దేశమంతా ఎదురు చూసింది. బీహార్లో ప్రతి పరిణామాన్ని ఆసక్తిగా గమనించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చిన తుది ఫలితంపై మాత్రం ఆసక్తి తగ్గలేదు. కట్ చేస్తే ఎంతో ఉత్కంఠగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి సీట్లు దక్కించుకుంది. ఓటర్ల దెబ్బకు మహాగఠబంధన్ కనీసం ఏ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. 2 దశల్లో బీహార్ ఎన్నికలు జరగ్గా రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. దీంతో కొత్త చర్చ జరిగింది. అయితే కుల రాజకీయాలు, ఓటు వివాదాలు, హామీల మోతలు, భారీ పోలింగ్ వీటన్నింటి మధ్య ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఆ 5 మెట్లు ఎన్డీఏను అద్భుత విజయ తీరాలకు చేర్చినట్లు కనిపిస్తున్నాయి. మొదటిది కలిసొచ్చిన కుల సమీకరణాలు. బీహార్ రాజకీయాలను కులాలు డిసైడ్ చేస్తుంటాయి. ఎన్ని కులాలపై పట్టు నిలుపుకుంది, మనసు గెలుచుకుందనే దానిమీదే పార్టీల విజయాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో ఎన్డీఏ సూపర్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోందని ఫలితాలు చెబుతున్నాయి. మహాగఠబంధన్ ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకుపై పూర్తిగా ఆధారపడితే ఎన్డీఏ కూటమి మాత్రం దానికి మించిన వ్యూహాన్ని రచించింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ తన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కుర్మి, కోయిరీ వర్గాలను ఆకట్టుకుంటే, ఇక అగ్రకులాలైన బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్పూత్ల నుంచి బీజేపీ మద్దతు సంపాదించింది. ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ, హెచ్ఏఎం పార్టీల దళిత ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఓవరాల్ గా ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ వర్గాల ఓట్లను కొల్లగొట్టింది. టికెట్ల కేటాయింపుల్లోనూ ఎన్డీఏ కూటమి పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయింది. ఈ స్ట్రాటజీనే ఎన్డీఏ విజయానికి ప్రధాన కారణంగా కనిపించింది. ఇక ఎన్డీఏ కూటమి విజయానికి మరో ప్రధాన కారణం ప్రధాని మోదీ ఫ్యాక్టర్. బీహార్లో ఎన్డీఏ కూటమి విజయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ఇమేజ్ అత్యంత కీలకమైన అంశంగా మారింది. రాష్ట్ర స్థాయిలో నితీష్ నాయకత్వంపై, ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా మోదీ చరిష్మా దాన్ని ఓవర్టేక్ చేయడం సహాయపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్ యోజన, ఉజ్వల యోజన లాంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన కోట్లాది మంది పేద గ్రామీణ ఓటర్లు ఎన్డీఏకు మద్దతిచ్చారు. ఇక మోదీ ప్రచారానికి కూడా మంచి ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా ఆయన చేసిన జంగిల్ రాజ్ ప్రచారం జనాల్లో భయం పెంచి ఓట్లు కురిపించింది. ఇకటు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం కూడా బాగా వర్కౌట్ అయింది. బీహార్లో వివిధ పథకాల కోసం 1,62,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది కూడా ఎన్డీఏ కూటమికి ప్లస్ అయింది. ఎన్డీఏ విజయానికి మూడో మెట్టు కూటమి ఇచ్చిన హామీలు. మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రకటించిన హామీలు
బీహార్ జనాల మనసులను చేరాయి. అదే ఇప్పుడు ఈ రేంజ్ విక్టరీకి కారణంగా కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన ఎన్డీఏ కూటమి బీహారీలపై హామీల సునామీ కురిపించింది. 1 కోటి ఉద్యోగాలు, మెగా స్కిల్ సెంటర్లు, మహిళలకు 2 లక్షల రూపాయల సాయం, 7 ఎక్స్ప్రెస్ వేలు, 10 ఎయిర్పోర్ట్లతో రాష్ట్రం రూపురేఖలు మార్చేయడం, పీఎం కిసాన్ ద్వారా ఎంఎస్పీ గ్యారంటీ, 50 లక్షల ఇళ్లు, ఉచిత విద్యుత్, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్డీఏ ఇచ్చిన ఎన్నికల హామీలు కూటమి విజయానికి ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఓవైపు తాము చేసిన చేయబోయే అభివృద్ధిని వివరిస్తూనే జంగిల్ రాజ్ భయాలను ఓటర్ల మనసులో నాటడంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. (1995 నుంచి 2005 మధ్య బీహార్లో పాలనను జంగిల్ రాజ్ అంటారు. నేరాలు, కిడ్నాప్లు, అవినీతి అన్నీ కలిపి బీహార్లో ఆటవిక రాజ్యం నడిచిందనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. దీంతో అభివృద్ధి కావాలా, జంగిల్ రాజ్ పాలన కావాలా అని ఎన్డీఏ నేతలు చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది, ఓట్లు కురిపించింది. ఎన్డీఏ విజయానికి 4వ మెట్టు కూటమి కోఆర్డినేషన్. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాన్ ఆవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఉండగా వ్యూహాల నుంచి సీట్ల పంపకాల వరకు అన్ని పార్టీలు మంచి సమన్వయంతో కనిపించాయి. అద్భుతమైన కోఆర్డినేషన్ చూపించాయి. సీట్ల కేటాయింపు కూడా స్ట్రాటజిక్ గా జరిగింది. ఒక్కో పార్టీ ఒక్కో వర్గం ఓటర్లను టార్గెట్ చేసి ప్రచారంలో దూసుకుపోయాయి. అదే వర్కౌట్ అయింది. పార్టీల మధ్య ఐక్యత ఎన్డీఏ కూటమికి బాగా కలిసొచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇకటు బలమైన బూత్ మేనేజ్మెంట్ ఎన్డీఏ కూటమికి భారీ ప్లస్ అయింది. ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ క్యాడర్ గ్రామ స్థాయి వరకు గడప గడపకు పనిచేశాయి. ప్రతి పోలింగ్ బూత్ కు 12 మందితో టీం ఏర్పాటు చేసి ఓటర్లను గుర్తించడం, పోలింగ్ రోజు ఓట్లు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశారు. జేడీయూ కూడా తమ స్థానిక నెట్వర్క్ బలంగా వాడుకుంది. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి స్టేట్ లెవెల్ లీడర్ వరకు ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అద్భుతంగా పనిచేశాయి. ప్రతిసారి నితీష్ కుమార్ ను మహిళల రూపంలో సైలెంట్ ఫోర్స్ ఒకటి ముందుకు నడిపిస్తోంది. ఇప్పుడు కూటమి విజయంలోనూ వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ విజయానికి కీలకమైన 5వ మెట్టు వాళ్లే. నితీష్ ను మళ్లీ గెలిపించి తీరాలన్న కసితో మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎన్డీఏ అద్భుత విజయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఈ రేంజ్లో తరలి రావడానికి కారణమేంటి? నితీష్ కుమార్ మీద వాళ్లకు అంత నమ్మకం ఎందుకు? నితీష్ ను మళ్లీ గెలిపించిన సైలెంట్ ఫోర్స్, బీహార్లో కింగ్ మేకర్స్ గా మారిన మహిళలు. ఈసారి ఎన్నికల్లో మహిళలు రికార్డ్ ఓటింగ్. మహిళల మద్దతే ఎన్డీఏ గ్రాండ్ విక్టరీకి కారణమా? నితీష్ మీద మహిళలకు ఎందుకింత నమ్మకం? డెబ్బై 73 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేస్తూ ఈసారి బీహార్లో ఓటింగ్ శాతం నమోదైంది. మొదటి దశ పోలింగ్లో 65.08%, రెండో దశలో 68.79% ఓటింగ్ నమోదైంది. 2 దశల్లో కలిపి ఓవరాల్ గా 66.9% ఓటింగ్ జరిగింది. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. అధికార పార్టీ మీద వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందని రకరకాల అంచనాలు వినిపించాయి. నిజానికి గతంలో వివిధ రాష్ట్రాల్లో చాలాసార్లు ఇదే జరిగింది కూడా. దీంతో ఎగ్జిట్ పోల్స్ తరువాత కూడా జనాల్లో ఆసక్తి తగ్గలేదు. ఇవి నిజమేనా, నమ్మొచ్చా అనే అనుమానాలు వినిపించాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అంచనాలకు మించి అద్భుతమైన విజయాన్ని సాధించింది ఎన్డీఏ కూటమి. మహిళలు ఎప్పుడూ నితీష్ కుమార్ కు సైలెంట్ ఫోర్స్ గానే ఉంటారు. వరుసగా ఆయన సీఎంగా ఉన్నారంటే కారణం అదే. ఈసారి ఎన్నికల్లోనూ అదే జరిగింది. మహిళలు కింగ్ మేకర్స్ గా మారిపోయారు. ఎన్డీఏకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. ఆ కూటమి గెలుపుకు 5వ మెట్టుగా నిలిచారు. ఈసారి బీహార్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగిందంటే దానికి కారణం మహిళలే.
గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టిన మహిళా ఓటర్లు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈసారి బీహార్లో 2 దశల్లో పురుషుల కంటే కనీసం 4,34,000 మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. మహిళల ఓటింగ్ శాతం 71.6% ఉంటే పురుషుల ఓటింగ్ శాతం 62.8%గా ఉంది. అంటే ఓవరాల్ గా పురుషుల కంటే మహిళలు 10% ఎక్కువ ఓటు వేశారన్నమాట. నిజానికి బీహార్లో మహిళలు సైలెంట్ ఫోర్స్ గా మారుతున్నారు. కులం మతాలకు అతీతంగా ఓటు వేసి రాజకీయ సమీకరణాలే కాదు, అధికార సమీకరణాలను మార్చేస్తున్నారు. మద్యపాన నిషేధం అమలుతో మహిళల్లో నితీష్ కుమార్ కు మంచి ఆదరణ ఉంది. ఇది ఎన్నికల్లో భారీ ప్లస్ అయింది. ఓవరాల్ గా 2,52,00,000 మంది మహిళా ఓటర్లు పోలింగ్ లో పాల్గొంటే వారిలో మెజారిటీ ఎన్డీఏ కూటమి వైపే నిలిచినట్లు ఈ ఫలితాలతో కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి మహిళల అభివృద్ధి కోసం, వాళ్ల జీవన విధానంలో మార్పు కోసం కొన్నేళ్లుగా నితీష్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈసారి ఎన్నికల్లో ఓట్లుగా మారినట్లు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు నితీష్ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా రోజ్గార్ యోజన మహిళల మద్దతును ఎన్డీఏ వైపుకు మళ్లించినట్లు కనిపిస్తోంది. ఈ పథకంలో భాగంగా 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఈ పథకంపై గ్రామీణ స్థాయి నుంచి పట్టణ మహిళల వరకు మంచి స్పందన లభించింది. ఇది ఎన్డీఏ ఓట్ల పెరుగుదలలో కీలకంగా మారింది. రోజ్గార్ యోజనతో పాటు ఉచిత సైకిళ్ల పథకం, పంచాయతీల్లో 50% రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు, ఉచిత విద్యుత్, మహిళా సంక్షేమం కోసం 2 లక్షల సాయం లాంటివి మహిళల్లో నితీష్ పై నమ్మకాన్ని పెంచాయి. బీహార్ రాజకీయాల్లో నితీష్ మరోసారి కాలర్ ఎగరేసే పరిస్థితి వచ్చిందంటే మహిళా ఓటర్లు కింగ్ మేకర్ గా మారడమే కారణం. నిజానికి బీహార్ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆ ఫ్యాక్టర్ మహిళా ఓటర్ల విషయంలో వర్కౌట్ కాదు. అదే ఎన్డీఏకు ప్లస్ అయింది. మిగతా సామాజిక వర్గాల లెక్కలకు అతీతంగా ఎన్డీఏకు ఓట్లు పడేలా చేసింది. ఇవి మాత్రమే కాదు, ఎన్డీఏ కూటమి విజయానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కారణంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహాగఠబంధన్లో లుకలుకలు కూడా ఎన్డీఏకు కలిసొచ్చాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ బరిలోకి దిగిన 2 కూటములు దాటుకుని జన్సురాజ్ వైపు కనీసం ఓటర్లు చూసినట్లు కూడా కనిపించలేదు. ఓవరాల్ గా ఎన్డీఏ విజయానికి ఈ 5 మెట్లు కారణంగా కనిపిస్తున్నాయి. సంచలన విజయంతో ఎన్డీఏ కూటమి మరోసారి బీహార్ పీఠాన్ని అధిరోహించబోతోంది. ఈ ఫలితాలు చాలా విషయాలను క్లియర్ చేశాయి. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ మొదలుపెట్టిన కాంట్రవర్సీని జనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీంతో పాటు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫలితాలు చూపించాయి.